ముందుగా ఒకరోజు నైట్ నానబెట్టుకున్న బియ్యం తీసుకోవాలి. ముందుగానే నానబెట్టుకోవాలి నైట్ అంతా. తర్వాత జల్లించి మిల్లు దగ్గర తీసుకెళ్తే వాళ్ళు కొంచెం కొంచెం వేస్తూ పిండి పట్టిస్తారు. బెల్లాన్ని ఉండలే, అది పెద్దగా ఉంటుంది కదా, దాన్ని మొత్తం దంచుకోవాలి చిన్న చిన్నగా. తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అది కొన్ని వాటర్, బెల్లం తడిసే మందం వాటర్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. మేము 2 కేజీల బియ్యం పిండి తీసుకున్నాం, కేజీ-పావు బెల్లం తీసుకున్నాం. కొంచెం స్వీట్నెస్ కావాలనుకున్న వాళ్ళు కేజీన్నర బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టుకోండి. అరిసెలు అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. పాకం వచ్చేసింది ఆల్మోస్ట్. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని మనం ఆ పాకాన్ని కొంచెం అందులో వేస్తే అది ఉండకట్టిందో లేదో చూసుకుంటే, అది ఉండకడితే పాకం వచ్చినట్టే. ఎమ్మటే దింపుకొని అందులో ఆయిల్, మీరు ఏమైనా నువ్వులు గట్లా యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేదా ఇలాచి, కొంతమంది కొబ్బరి పొడి వేసుకుంటారు. అది వేసుకోవడం వల్ల కొంచెం బ్లాక్ అవుతాయంట మరి అరిసెలు, మాకు కూడా తెలియదు. తర్వాత పిండిని జల్లించుకుంటూ వేసుకోవాలి, అంటే చేతితోటే స్ప్రింకిల్ చేయాలి. మొత్తం పిండి అలా వేసుకుంటూ ఒక బౌల్ సైజుకి వచ్చే వరకు చూసుకోవాలి. మంచిగా మనం ఇలా అన్నప్పుడు బౌల్గా రావాలి. తర్వాత దాన్ని ఒక అరిసెలాగా షేప్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకొని అవి ఉబ్బుతాయి, అరిసెలు కూడా మంచిగా పొంగుతాయి. అవి తీసుకొని ఒక్కొక్కటి వెంటనే చెంబుతో ప్రెస్ చేయాలి. ఎందులో కనిపించలేదు, నెక్స్ట్ టైం ఇంకో అరిసె చేసినప్పుడు కనిపిస్తుంది చూడండి. ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత అవి అరిసెలు అనేవి పొంగుతూ ఉంటాయి. పొంగినాక తీసుకొని ఒక ప్లేట్లో వేసుకున్నాక వాటిని ఒక చెంబు తీసుకొని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తూ ఉండాలి. వీటిని అరిసెలన్నీ అయిపోయాక కొద్దిసేపు ప్యాన్ గాలికి ఆరబెట్టినాక మనం అప్పల టిఫిన్ ఉంటుంది కదా, మా తెలంగాణలో అయితే మరి అప్పల టిఫిన్ అంటారు, మేమైతే అందులో పెట్టుకొని రోజు తింటూ ఉంటాం. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు కంటైనర్లో స్టోర్ చేసుకుంటారు. ఇక్కడ చూసారు కదండి, ప్రెస్ చేశాను, అలా చేసుకోండి. ఈజీ, వెరీ టేస్టీ అరిసెలు రెడీ.